భూమి మీదకి పోవాలి. అందుకే పంట పెట్టాల. అనుభవం అంటే ఎప్పుడైనా మా భూమి అంటే గట్లు ఉండాలా, పంట ఉండాలా. అప్పుడు నా భూమి అని చెప్పడానికి ఉంటుంది. నిజంగా వాస్తవంగా పంట లేదు, అనుభవం ఎట్లా చెప్తావు? నేను నెల క్రితం వచ్చిన, నువ్వు వచ్చే ఒక్కరోజు ముందరే పంట తీసేసినావు సార్ అంటావు. పంట ఉంది నమ్మలేం కదా. పంట ఉంటే నేను చూసి నమ్ముతా, పంట లేకుండా ఎట్లా నమ్ముతా? ఇది నీ భూమి, నీ అనుభవంలోనే ఉందని. అంటే ప్రభుత్వ భూములకైనా రిజిస్టర్ భూములకు వర్తిస్తుంది సార్. అది భూములు మీరు ఏమైనా వేసుకోండి, మాకు సంబంధమే లేదు. అది సంబంధం లేదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధమే లేదు. పట్టా భూములు సంబంధం లేదా? ఆక్రమిస్తే చెప్పండి సార్, మీరే చెప్పండి. ఆక్రమిస్తే ఎవరో పక్కన ఆక్రమిస్తే మేము నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ పిలుస్తాము. మీరు ఆక్రమణ గురి కాకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? ఇప్పుడు నేనేరే ఆయన దగ్గర వినండి సార్. కొనేటప్పుడు కొలిపించలేదు, చెప్తాం వినండి. మీరే క్రయ విక్రయాలు మీరే చెప్పాలా. రెవెన్యూ మీ సర్వే డిపార్ట్మెంట్ చెప్పండి. మీరేమన్నా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కొలతలు వేసుకోండి ఏమన్నా నోటీస్ బోర్డు పెట్టారా? వినండి సార్, నేను అడుగుతున్నా వినండి. అక్కడ ఉందా? కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ కొలతలు వేసుకొని తీసుకోండి అని అక్కడన్నా నోటీస్ బోర్డులో పెట్టారా? పెట్టలే. ఇల్లు ఎన్ని గజాలు ఉంది, వాస్తు బాగుందా లేదా, ఇవన్నీ చూసుకుంటావా? ఇల్లు వెళ్ళిపోతావా? సరే సార్, అది ఎందుకు పెట్టలేకుండా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మీరు సర్వే డిపార్ట్మెంట్ రెడ్ అయ్యలే సార్. రిజిస్టర్ నా ఒల్లూరు ఎంగళ్ళచ్చమ్మ అమ్మింది. నాకు 40 సెంట్లు అమ్మింది సార్. ఏదో నాకు అమ్మే భూమి అద్దులు చూపిస్తే రేపు పొద్దు నుంచి నేను దాన్ని అద్దులో పెట్టుకుంటా. అద్దుల్లోనే 6 సెంట్లు తగ్గిందని వచ్చింది సార్. నాకు 6 సెంట్లు తగ్గింది. నువ్వు కొనేటప్పుడు ఏమన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంప్రదించినావా? కొన్ని సర్వే డిపార్ట్మెంట్ సంప్రదించి సార్ అదే సార్ మీరు నేను చెప్పేది ఉన్న తర్వాత అప్పుడు చెప్పండి సార్. నాకు వెంకట లక్ష్మమ్మ అనే ఆవిడ 60 సెంట్ల భూమి అమ్మింది. ఆ భూమికి హద్దులు ఇవ్వంటుంది. ఒకసారి కొలిచి 60 సెంట్లు ఉందో లేదో చెప్పండి సార్. ఒకవేళ తక్కువ అయితే నేను అడుగుతామని గట్టిగా. నాకు 54 సెంట్లు ఫిజికల్ గా భూమి ఇచ్చి 60 సెంట్లను పత్రం రాసిచ్చింది. మీరు వచ్చి ఒకసారి కొలిచి చెప్పండి సార్. సరే సార్, అన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు మీరు మాకు రైతులకి ఈ విధంగా చెప్తాండ్రే, ఆ పొద్దు ఆడ నోటీస్ బోర్డు ఎందుకు పెట్టలేదు? నోటీస్ బోర్డులు ఎందుకు పెట్టలేదు? అది సమస్య లేదు. ఎందుకు సమస్యలు మీరు పరిష్కరించలేకున్నారు సార్. మీరు ఇప్పుడు దాకా చెప్పారు ప్రభుత్వ భూములు అన్నారు. చదువు ఏ కాలేజ్ మంచి చదువు వెరిఫై చేయరా? ఇల్లు పెంచేటప్పుడు అబ్బాయి మంచిగా వెరిఫై చేయరా? ఇల్లు కొనేటప్పుడు ఇంత మంచిదా కాదా వెరిఫై ఈసీ డాక్యుమెంట్ వెరిఫై చేయరా? ఏనా భూమి అంత అంత ఇదా మీ భూమి అంటే? మీరు రీసర్వేలో ఏం సేకరిస్తున్నారు సార్? ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం సేకరిస్తున్నారు మీరు? నా భూమి ఆక్రమించుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మేమేం సేకరించారు? వాళ్ళు చూసుకోలేదు. నేను చూసుకునే టయానికి మీరు సమస్యను పరిష్కరించలేకపోతున్నారా? నాది నా సంబంధం వచ్చినప్పుడు అవును, నాకు ముందున్న వాళ్ళు భద్రంగా కాపాడుకోలేకపోయినారు కదా. నేను పరిష్కరించేదానికి తిరుగుతున్నా. మీరే కదా అడ్డుపడింది. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా అప్పుడు అడ్డుపడింది. నాకేం మోటేషన్ చేయడంలే. ఒకటి వాళ్ళు వచ్చి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కొలత వేసినారు, నువ్వు ఇంతలో ఉన్నావని చెప్పి 2వ పాయింట్ చెప్పారు. మీరు మొదట ఎందుకు చేయలేకున్నారు? స్టాంపుల్ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు ఎందుకు అక్కడ మీరు చేసే సపరేట్ అన్నప్పుడు వాళ్ళు మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఇప్పుడు వాళ్ళ అనుభవంతో కాదు, 5 సంవత్సరాల అనుభవంతోనే మాట్లాడుతున్నామా? మాట్లాడదే తెలుసుకొని డిపార్ట్మెంట్ ఉన్నాయి సపరేట్ శాఖ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నాయి సపరేట్ శాఖ. మీరు కొనే రోజున రెవెన్యూ డిపార్ట్మెంట్ సంప్రదించకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అమ్మాయితోనే పిలుచుకొని పోయి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొచ్చుకున్నావు. ఆ రోజు అసలు చెప్పకూడా చెప్పలే. మీరు ఎందుకు ఇప్పుడు అడ్డుపడుతున్నారు సార్? మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇప్పుడు అమ్మిన పేరు మీద 1B అడంగల్ మొత్తం వస్తున్నది. ఆ పత్రాలన్నీ నాకు సమర్పించే లింక్ డాక్యుమెంట్లన్నీ
మీరు మధ్యలో ఎందుకు తూరి దాన్ని ఆటంకం పెడుతున్నారు సర్వే వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు? నీకేంటి సమస్య దానిలో? నాకు 6 సెంట్లు చేయలేదా? 6 సెంట్లు మ్యూటేషన్ చేయలేదు, ఒకటి 6 సెంట్లు మ్యూటేషన్ చేయలేదు. అప్పుడు స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ ఇది ఎందుకు, మేము దానికి స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖకి కొంత మొత్తంలో కడుతున్నాం. మాకు వాళ్ళ ఆ సేవా రుసుముకి మళ్ళీ మీరు ఏం జవాబుదారి చెప్తాండ్రు మాకు? మరి స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖని సంప్రదించారు. మరి మీరెందుకు అడ్డుపడుతున్నారు? వాళ్ళు చేయించారు కదా. ఫస్ట్ నా దగ్గరకు వచ్చినావా, ఆయన దగ్గరకు పోయినావా? అవును, ఫస్ట్ నా దగ్గరకు వచ్చినావా, ఆయన దగ్గరకు పోయినావా? మరి మీరెందుకు అడ్డుపడుతున్నారు? సర్వే వాళ్ళు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీరేనండి 6 సెంట్లు నాది అనుభవంలో ఉన్నదని 14 సెంట్లు ఎత్తేసినారు. ఇప్పుడు మీరేమన్నారు? ప్రభుత్వ భూమి అన్నారు. ప్రభుత్వ భూమి కాదన్నది, ఆర్ఎస్ఆర్ భూమి. మీరు ఎందుకు వచ్చి కొలిచారు అది చెప్పండి నాకు. మీరు వచ్చే కదా ఉండండి సార్, 5 సంవత్సరాల సమస్య ఇది. మీరేమిచ్చారు? నేను ఫిర్యాదు ఇస్తే ఈ నెంబర్కి ఏం రాశారు? కొలతలు ఇవ్వాలంట. ఎవరికి ఇస్తారు ఇళ్ళల్లో కొలతలు? మీరు ఈ అర్జీ నెంబర్కి కొలతలు ఎవరికి నోటీస్ ఇస్తారు? రోజు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి దగ్గరికే మీరు తప్పుడు సమాచారం ఇస్తారంటే మా లాంటి అధికారులకి ఏమి ఇస్తారు మీరు? తప్పుడు సమాచారమే. నోటీసులు ఏంటంటే మీకు కొలతలు ఏమని చెప్పి ఆర్టీఓ దగ్గర చెప్పిరి. ఆయన నోటీసులు ఎవరికి ఇస్తారు? కొన్నానికి ఇచ్చారా, ఐకం పెట్టుకున్నానికి ఇస్తారా, అనుభవంలో ఉన్నానికి ఇచ్చారా? ఎవరికి వాళ్ళని చెప్పని క్లోజ్ చేసినారు నా అర్జీ. నా అర్జీ ఎట్లా క్లోజ్ చేస్తారు సార్ మీరు? ఏదో ఇక్కడ చూడండి, ఆన్లైన్లో పీజీఆర్ఎస్లో ఎత్తి చూడండి, పీజీఆర్ఎస్లో ఎత్తి చూడండి. ఎవరిది? అడంగల్లో ఉన్నది నాదే. నాకు అమ్మినామిది అడంగల్లో ఉంది. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అది చెప్పండి. ఇప్పుడు సర్వే వాళ్ళు మీరు ఎందుకు ఎట్టిచ్చారు? ఎంజాయ్మెంట్లో లేమో అని చెప్పి ఇస్తున్నారు. ఎందుకు? మొదట ఇవ్వాలి కదా. అవును సార్, మీరు ఇంత అవుయా స్టాంపుల్ రిజిస్టర్ దగ్గర బోర్డు పెట్టాలా, సర్వే వాళ్ళు పెట్టాలా, నీకు తెలుసా? పెట్టాలా? మాట్లాడదు. నువ్వు కొనేటప్పుడు ఏమన్నా మా దగ్గరికి వచ్చినావా? స్టాంపుల్ రిజిస్ట్రేషన్ దగ్గర కొనేటప్పుడు ఏమన్నా వచ్చినావా అంటున్నా. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? కాదు, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? కొనేటప్పుడు ఏమన్నా ఆఫీస్ కాడికి సార్ నేను ఇట్లా భూమి కొంటున్నాను పలానా వాళ్ళు బోర్డు పెట్టండి సార్. మీ సర్వే వాళ్ళు ఇప్పుడు మీకు ఒక రూమ్ ఉంది కదా, ఏమన్నా చెప్పినావా? మీకు ఒక ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ ఉంది కదా, బోర్డు పెట్టుకోండి. ఆఫీసు ఉందా లేదా అని క్వశ్చన్. సమస్య రాకముందు అయితే అంత జరిగిపోయింది. అంటలేదు సార్, అది నేను మొదటి నుంచి 5 ఏళ్ల నుంచి అదే అడుగుతున్నది. స్టాంపుల్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసిండేది మీరు ఎందుకు చేయరు? ఇప్పుడు అడిగినారు. నేను ఆ రోజే అడిగాను. ఆర్ఎస్ఆర్ మీరు వచ్చి కొంత వేసారు చూడండి, ఆ రోజే అడిగాను. నేనేమన్నా నీ దగ్గర వచ్చాయా నీ భూమి చూపించు నేను కొలుస్తాను. మరి ఏమన్నావు? వచ్చినావు, పెట్టుకున్నావు, అయ్యా నోటీసులు వచ్చినాయి, పంపించినాను, నీ భూమి ఎంత ఉందో నీ హద్దుకు అడిగి చూపించమన్నా. నువ్వు హద్దు చూపించినావు. ఇక్కడ కాదు, 2020లో మీరు 2024 గురించి చెప్తాను. నేను 2020లో మిమ్మల్ని మ్యూటేషన్ చేసేటప్పుడు మీరు వచ్చి మాకు కొలతలు వేయాలన్నా అవసరం ఉందా? సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి అవసరం ఉందా మ్యూటేషన్ జరిగేటప్పుడు? సార్ చెప్పండి. ఖచ్చితంగా ఉంది. నోటీస్ బోర్డు పెట్టండి సార్. రూల్ అది పెట్టండి. ఆయన ఉంది, ఆయన పెడితే కొంటాడు, అదే భూమి కొంటాడు. ఏం నమ్మకము? అందుకోసమే సార్ నోటీస్ బోర్డు పెట్టండి. నీకు అనుమానం ఉండి చెక్ చేసుకోవాలి. బోర్డు ఎందుకు పెడతామండి? నాకు అక్కడ పెట్టాలా? మీరు తమాషా బోర్డు పెట్టాలని రిజిస్టర్ పోస్ట్ దగ్గర ఎందుకు పెట్టారు సార్? మీరు ఎందుకు పెడతారు బోర్డు? వాడు చేసిండేది మీరు మీరు సర్వే చేయించుకోండి. వాళ్ళు రూల్ పైన మాట కాదు. వాడు చేసిండేది మీరు ఎందుకు ఆమోదించడం లేదు? ఈ రూల్ పైన మాట బోర్డు పెట్టుకోండి. ఎవరితో మాట్లాడుతుంటారు? స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ ఎందుకు ఆమోదించడం లేదు? మీరు కొలిపించిన తర్వాత మీరు ఇది ఇచ్చారా? వ్యాపారం అనుకున్నాడు. ఈ వ్యాపారమే సార్ ఇది. స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ వ్యాపారం కాదు. మీరు మీకేం సంబంధం లేదు. అనుమానం ఉంటే మీకేం సంబంధం లేదు. అనిపించుకొని సమస్యకి చెప్పండి సార్. కొంచెం మళ్ళీ మాట్లాడదాము, లేదు మళ్ళీ చూద్దాము. జరిగేది గోటు పెట్టు. అవుయా ఎందుకు పెట్టరు?